వెల్కమ్ టు రోజక్క థాట్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేసుకున్నాము. ఇవి చాలా బాగుంటాయి. పెద్దవారైనా చిన్నవారైనా ఈ విధంగా చేస్తే ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ఫ్రై మీరు కూడా ఈజీగా చేసుకుంటారు. ఎందుకు ఆలస్యం? ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. శుభ్రపరచుకున్న చికెన్ లెగ్ పీసులు మనం 7 తీసుకున్నాము. ఈ లెగ్ పీసుల్ని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుందాము. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వలన మసాలా అంతా బాగా పీసెస్కి పట్టి బాగా క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా అన్నింటికి ఘాట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కారం 2 స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ధనియాల పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూను, కార్న్ ఫ్లోర్ 4 స్పూన్లు యాడ్ చేసుకుందాం. నేను 7 లెగ్ పీసులు తీసుకున్నాను కాబట్టి అన్ని డబుల్ వేస్తున్నాను. దీనిని మీరు గమనించి మీరు ఎన్ని చేయాలనుకుంటారో దానిని బట్టి వేసుకోండి. ఈ విధంగా మసాలా అంతా పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అదే విధంగా పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. ఒక నిమ్మకాయ రసం కూడా తీసుకుందాం. లాస్ట్లో 2 కోడిగుడ్లు వేసుకుందాం. ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 2 వేసుకుంటున్నాను, లేదంటే 1 సరిపోతుంది. ఎగ్ పీసెస్కి కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెమే ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. మీకు అవసరం అనుకుంటే వాడండి, లేకపోతే లేదు. అన్ని మసాలాలు పీసెస్కి పట్టేటట్లు కలుపుకుందాం. ఇప్పుడు 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. టైం లేకపోతే కనీసం
అరగంటైనా ఉంచండి. 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి పీస్‌లను బాగా కలుపుకుందాం. 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి పీసెస్ బాగా సాఫ్ట్‌గా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం లెగ్ పీసుల్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మరొక వైపు త్రిప్పి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్‌లో పెడితే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోయి పీస్ లోపల సరిగ్గా ఫ్రై కాదు కనుక మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులు త్రిప్పుతూ బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, అన్ని వైపులా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని పీసెస్ని తీసుకుందాం. అదేవిధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. మరొక వైపు త్రిప్పి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, చికెన్ లెగ్ పీసులు ఫ్రై రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.